శ్రీగురుభ్యో నమః. ఆదౌ దేవకీదేవి గర్భజననం గోపీగృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుతాన్పాలనం. ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరి అపారలోచన శంభు భగవాన్ బాదరాయణః. ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. 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 ఇదాनीं వయం సర్వే శ్రీమద్భాగవత మహాపురాణే మోక్షపురాణే పంచమస్కంధే దశమాధ్యాయే ప్రవేశామः. రఘుగణ మహారాజు సింధు సవ్వీర దేశానికి రాజు. ఆయన భగవద్భక్తి కలిగిన వాడు. గురు శుశ్రూష చాలా విశేషమైనదని, గురు శుశ్రూష ద్వారా ఆత్మజ్ఞాన ప్రాప్తి కలుగుతుందని దృఢమైన విశ్వాసంతో కపిల మహర్షిని దర్శించడం కోసం వస్తున్నాడు. నలుగురు బోయిలు పల్లకి మోస్తున్నారు. పల్లకిలో మహారాజు కూర్చున్నాడు. చాలా దూరం వచ్చారు. నర్మదా నదీ తీరానికి వచ్చారు. బోయిలు నలుగురు మోస్తున్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత అందులో ఒక బోయి అలసిపోయి మొయ్యలేక ఆగిపోయాడు. మిగతా బోయిలు చెప్పారు మహారాజుకు, ప్రభు, వాడు మొయ్యలేకపోతున్నాడు, అలసిపోయాడు, ఇక్కడ పల్లకి ఆపుదాం, మీరు కొంచెం విశ్రాంతి తీసుకోవచ్చు, తర్వాత వాడు కొంచెం తేరుకుని మళ్ళీ పల్లకిని మోస్తాడు. సరే అలాగే అన్నాడు మహారాజు. పల్లకి దించారు. కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారు. నదీ తీరం, నర్మదా నదీ తీరం, చల్లటి గాలి, కూర్చున్నారు. 10-15 నిమిషాలు అయింది. మహారాజు చెప్పాడు, మనం వెళ్ళాలి, కపిల మహర్షి దర్శనానికి కొడుతున్నాం, రండి, పల్లకి మొయ్యండి అన్నాడు. ముగ్గురు వచ్చారు. విశ్రాంతి తీసుకుంటున్నవాడు నేను రాలేనని చెప్పాడు. స్వామి, ప్రభు, నాకు అలసట తీరలేదు, నేను రాలేను, మొయ్యలేను అని చెప్పాడు. ఎలా ఇప్పుడు? అప్పుడు అందులో ఆ బోయిల్లో ఒకడు ప్రభువుతో చెప్పాడు, మహారాజా, ఇక్కడ ఎవరైనా ఉన్నారేమో పల్లకి మోసేందుకు, చూస్తాను, ఎవరైనా ఉంటే నేను వాడిని తీసుకొస్తాను అని చెప్పాడు. అలా వెళుతుండగా కొంత దూరంలో ఒక అశ్వత్థ వృక్ష ఛాయలో కూర్చుని ఉన్నాడు. అద్భుతమైన తేజస్సంపన్నుడు, జడభరతుడు. సంతోషించారు బోయులు. ఆయన్ని అడిగారు, స్వామి, మీరెవరో తేజస్సంపన్నుడుగా కనిపిస్తున్నారు, మా మహారాజు పల్లకీలో వస్తున్నారు, అందులో ఒకడు మొయ్యలేక ఆగిపోయాడు, ఏమీ అనుకోకపోతే మాకు సహాయం చేయండి, ఏం కావాలి అన్నాడు జడభరతుడు. పల్లకి మొయ్యాలి, తప్పనిసరిగా వస్తాను. చూడండి ఆయనలో ఉన్న ఔదార్యం. వాడు సంతోషించారు. ముందు వరుసలో నిలబెట్టారు. మిగతా ముగ్గురు పట్టుకున్నారు. పల్లకిలో కూర్చున్నాడు మహారాజు. వాళ్ళు పల్లకిని ఎత్తి ముందుకు సాగుతున్నారు. అలవాటు లేదు కదా జడభరతుడికి, వేగంగా వెళ్ళలేకపోతున్నాడు.
బొయ్యలు నలుగురు సమానంగా వెడితే తప్ప పల్లకి సమానంగా వెడదు. తేడా వస్తుంది గమనంలో. అంతేకాదు, జడభరతుడు నేల మీద జాగ్రత్తగా పరిశీలిస్తూ తన పాదాల కింద ఎటువంటి జీవి, ఎటువంటి క్రిమి కూడా కింద పడి మరణించకూడదు అని, ఒకవేళ ఏదైనా పురుగులో కనిపిస్తే ఆ పక్క నుంచి అడుగు వేస్తూ వెడుతున్నాడు. దాంతో పల్లకి కుదుపు మొదలైంది. 5 నిమిషాలు చూశాడు మహారాజు, ముందుకు సాగట్లేదు, కుదుపు ఎక్కువవుతుంది. బోయలతో చెప్పాడు, ఎవరిని తీసుకొచ్చారు మీరు? అతను మొయ్యలేకపోతున్నాడు, ముందుకు వెళ్ళలేకపోతున్నాడు అని అంటే చెప్పారు, కొత్త కదండి. అప్పుడు చూశాడు, పక్క నుంచి తల వంచి చూశాడు. మనిషి బాగున్నాడు, బలహీనంగా లేడు, పుష్టిగా ఉన్నాడు, ఉత్సాహంగా ఉన్నాడు అన్నాడు మహారాజు. ఏమయ్యా, ముసలాడు అవుతున్నావా? బలహీనుడుగా ఉన్నావా? ముసలితనం వచ్చేసిందా ఆయన వ్యంగ్యంగా మాట్లాడుతూ, ఎందుకు వెళ్ళలేకపోతున్నావు ముందుకు? జడభరతుడు మాట్లాడలేదు. ఇంకా ముందుకు వెళ్ళారు. పల్లకి అలాగే సాగుతోంది. కోపం వచ్చింది. బహుగుణ మహారాజు, సింధు సభ్యుల దేశానికి రాజు. ఏమయ్యా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? తొందరగా వెళ్ళాలి, నడు, తొందరగా ముందుకు పదా. ఇప్పుడు మాట్లాడాడు ఆయన. మహారాజా, మన్నించండి, మీరు ముందుకు నడవమనేది నన్నా, నా శరీరాన్నా? నాలో ఉన్న ఆత్మ చైతన్యం అయితేనే శరీరం ముందుకు సాగుతుంది. ఆత్మ లేనిదే శరీరం ముందుకు సాగుతుందా? మీలోనూ నాలోనూ ఉన్న ఆత్మస్వరూపుడు పరమాత్మ. నేను మీకు సహాయం చేద్దాం అనుకున్నాను, మీరెవరు అనుకున్న స్థాయిలో సహాయం చేయలేకపోతున్నాను. కారణం, నా దేహం నా స్వాధీనంలో లేదు, అడుగులు తడబడుతున్నాయి. ఆత్మ చైతన్యవంతమే, ఆత్మ చైతన్యాన్ని బట్టే కదా శరీరం ముందుకు వెళ్ళేది. ఈ మాట విన్నగానే మహారాజు పల్లకి దింపమన్నాడు. పల్లకి దిగి ఆయన చూశాడు. మహా తేజస్సు, తపశక్తి ఉట్టిపడుతోంది. వెంటనే ఆయన పాదాలకు నమస్కరించాడు. స్వామి, మన్నించండి, మీరు మహాపురుషులను నేను గుర్తించలేకపోయాను. మీరు కపిల మహర్షి? మీరేనా కపిల మహర్షి? నాకు అలాగే అనిపిస్తుంది. కపిల మహర్షి దగ్గర ఆత్మజ్ఞానోపదేశం పొందడానికి వెళుతున్నాను. మీరు తటస్థించారు. మీరు కపిల మహర్షి అయినా కాకపోయినా నాకు తరుణోపాయం ప్రసాదించండి అన్నాడు. జడభరతుడు చెప్పాడు మహారాజుతో, మహారాజా, ఆత్మజ్ఞానం అనేటటువంటిది దుర్లభమైనది, దానికి పొందాలంటే సాధన కావాలి అని చెప్పగానే స్వామి తప్పకుండా ఉపదేశించండి అన్నాడు. తర్వాత కార్యక్రమంలో ఆయన ఏమి ఉపదేశించాడో చూద్దాం. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం పంచమ స్కంధే 10వ అధ్యాయः. స్వస్తి.